పూరా లోకల్. ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి పోరాట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏం అన్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కాలేదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములున్నాయి ఏమన్నా? ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్లకు? వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట, వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. వాళ్ళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచామని చెప్పాలి. ఎందుకు చెప్పండి ప్రభుత్వం? చెప్తే ఆ విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా. చెప్పరు. ఇది ఓట్ బ్యాంక్. ఎంఏం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్. ఎందుకు కూల్చుతారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే. ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని కోరుతలే మేము. విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి. ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా కానిస్టేబుల్ మీద దాడి చేస్తారు, వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ జాగాలు కబ్జా చేస్తారు వాళ్ళకు ఒత్తాస వస్తుంది ప్రభుత్వం. ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగాలు కబ్జా చేస్తారు, వాళ్ళకు ఒత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓల్సిటీలా, వాళ్ళకు ఒత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదులతో సంబంధం లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదు. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి.